యువతకు, విద్యార్థులకు క్రీడారంగం, ఆరోగ్యం, దినచర్యలపై అవగాహన కల్పించి మార్గదర్శకులుగా నిలుస్తాము అని జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో ప్రిజం 110 జేసీఐ వీక్లో భాగంగా క్రీడలు, మంచి ఆరోగ్యం, ఆహ్లాదకరంగా ప్రతిరోజు ఎలా ఉండాలో వంటి కార్యక్రమాలను విజయవంతంగా గురువారం నిర్వహించబడ్డాయన్నారు. కోచ్ దేవిప్రసాద్ మార్గదర్శకత్వంలో జూంబా సెషన్ స్థానిక పిఎస్ఎన్ఎల్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడింది అని సుమారు 80 మందికి పైగా వాకర్, జూంబా ప్రియులు చురుకుగా పాల్గొని ఉత్సాహంగా వ్యాయామాలు చేశారన్నారు. అనంతరం 7 రోడ్ల కూడలి వద్ద హేమంత్ మార్షల్ అకాడమీలో జూనియర్, సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించామని, అనేక మంది యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తిగా ప్రతిబింబించారని అన్నారు. ఇందులో భాగంగా విజేతలకు బహుమతులను అందజేశామని జేసీఐ నాయకులు యువతలో ఆరోగ్యం, క్రీడా స్ఫూర్తి, శారీరక దారుఢ్యం, సామాజిక చైతన్యం పెంపొందించడం జేసీఐ ప్రధాన లక్ష్యమని, అందుకు తగ్గట్లుగా అవగాహన కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కార్యక్రమాల్లో డే కోఆర్డినేటర్ జేసీ కె శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ట్రైనింగ్ జేసీ దామోదర్, జోన్ కోఆర్డినేటర్ అండ్ ఐపీపీ జేఎస్ ప్రవీణ్ కుమార్, వెంకటేష్, ఐటమ్ క్రీడాకారులు, వీక్ జేసీఐ వీక్ చైర్పర్సన్ జేసీ హెచ్ఈఎస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. జేసీ శ్రీకాకుళం సన్ రైజర్స్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ అండి నా పేరు. ఈరోజు డే 3లో భాగంగా జేసీ వీక్ డే 3లో భాగంగా మార్షల్ ఆర్ట్స్ పిల్లలకి ఈ కాంపిటీషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు దీంట్లో ఇంత తెల్లవారింటికి వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి మాస్టర్ గారికి, అలాగే పిల్లలందరూ కూడా మా యొక్క ప్రత్యేక జేసీ తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. My name is Hemant Kumar. మాది సాయిబాబాస్ హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా క్లాసులు నిర్వహిస్తున్నాం. కరాటే, కిక్ బాక్సింగ్, కరసాం. ఈ కార్యక్రమానికి జేసీఐ సన్ రైజర్స్ శ్రీకాకుళం వారు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. పిల్లలకు ప్రోత్సహిస్తూ వీళ్ళందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తూ వీళ్ళు ప్రోత్సహిస్తూ చాలా చక్కగా కార్యక్రమం చేశారు. మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు.